మీరు ఫ్రీక్వెంట్‌గా బయట కలుస్తున్నారా? మల్టిపుల్ పార్ట్నర్స్‌ని మెయింటైన్ చేస్తున్నారా? డేటింగ్ యాప్‌లో ఫ్రీక్వెంట్‌గా మీరు పార్ట్నర్‌ని వెతుకుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మీకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఉంటది. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. హలో వీవర్స్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌నండి. సో, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే హెచ్ఐవి. హెచ్ఐవి అనంగానే చాలామంది భయపడతారు. చాలామంది దాని గురించి ఆలోచిస్తారు, టెన్షన్ పడుతుంటారు. కానీ అంత చేసినా గూడా కరెక్ట్ టైంలో అంటే ఈ కలిసే టైంలో కానీ, ఆ పార్ట్నర్‌తో మీట్ అయ్యే టైంలో కానీ ఈ హెచ్ఐవి గురించి ఆలోచించరు. ఓన్లీ దాని గురించి చూసినప్పుడు మాత్రమే, అంటే దాని గురించి విన్నప్పుడు మాత్రమే టెన్షన్ పడతారు. కానీ ఎప్పుడు ఏ టైంలో ప్రొటెక్షన్ వాడాలి, ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు హెచ్ఐవి గురించి ఆలోచించరు. సో, దాని గురించి నేను ఈరోజు కొంచెం డీటెయిల్‌గా చెప్పబోతున్నానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? సో, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎలా వస్తది? సో, జనరల్‌గా మీరు ఫ్రీక్వెంట్‌గా బయట కలుస్తున్నారనుకోండి, లేదా ఎస్పెషల్లీ మీరు బయట ఎవరైనా ప్రాస్టిట్యూట్స్ దగ్గర వెళ్ళడము, కాల్ గర్ల్స్ దగ్గర వెళ్ళడము, లేదా మీరు ఫ్రీక్వెంట్‌గా మల్టిపుల్ పార్ట్నర్స్‌ని చేంజ్ చేస్తున్నారు. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక కొత్త గర్ల్ ఫ్రెండు, ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక అమ్మాయితో తిరగడము. సో, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతదంటే, సో, అలా చేయండి, తప్పు లేదు. కానీ మీరు ప్రతిసారి అలా చేంజ్ చేసినప్పుడల్లా సెక్స్‌లో ఇన్వాల్వ్ అవుతారు గదా! సెక్స్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే కాండోమ్ యూజ్ చేయకుండా ఎప్పుడు సెక్స్ చేస్తారనుకోండి, ఆ టైంలో ఏందంటే మీకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది జనరల్‌గా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్. అంటే వాళ్ళకి అంటే మీ పార్ట్నర్‌కి లేదా ఎవరైనా బయట ఉండే అమ్మాయికి ఏమైనా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది మీలో ఈజీగా ఇలా ప్రతిసారి మీరు మళ్ళీ మళ్ళీ కలవడం వల్ల మీకు ఈజీగా ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తదండి. సో, ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వస్తే ఇనీషియల్‌గా ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి తెలుసా మీకు? ఫస్ట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటే మీరు బయట కలిసి వచ్చినాక ఒక 3 రోజులో లేదా 5 రోజుల్లో ఫస్టు జ్వరం స్టార్ట్ అవుతది. జ్వరంతో పాటు చలి ఉంటది. చలితో పాటు హెడేక్ ఉంటది. హెడేక్‌తో పాటు వీక్‌నెస్ ఉంటది. ఆకలి తగ్గిపోతది. సో, ఒక 5 డేస్ తర్వాత ఏమవుతది, బాడీ మీద చిన్న చిన్న ర్యాషెస్ లాగా వస్తాయి. సో, దాంతో పాటు ఏమవుతది, నోటిలో అల్సర్స్ అంటే మౌత్ అల్సర్స్ అంటాము. మౌత్ అల్సర్స్ లాగా వస్తది. ఒక 5 డేస్, 7 డేస్ తర్వాత లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అంటే ఇక్కడ చిన్న చిన్న గ్రంథులు ఉంటాయి. ఆ లింఫ్ నోడ్‌లో స్వెల్లింగ్స్ వస్తాయి. పెయిన్ లాగా వస్తది. సో, ఇవన్నీ కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి. కనిపించి ఒక 7 డేస్ తర్వాత నార్మల్ అయిపోతది. సో, ఇక్కడే ప్రాబ్లమ్ వచ్చేది. ఎందుకంటే ఇవన్నీ ఎలాంటి లక్షణాలు తెలుసా? సింపుల్ మీకు వైరల్ ఫీవర్ వచ్చినా గూడా సేమ్ ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. అంటే నార్మల్ జలుబు, దగ్గు, జ్వరం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి గదా! అలాంటి కండిషన్‌లో గూడా మీకు ఇలాంటి సింప్టమ్సే కనిపిస్తాయి. సో, చాలా జనాలు ఏమనుకుంటారంటే, ఏమైంది నాకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది గదా! అని వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఏదో నార్మల్ యాంటీబయాటికో, ఫీవర్ మెడిసిన్ తీసుకొని వదిలేస్తారు. వాళ్ళు మర్చిపోతారు గూడా ఏందంటే నేను వారం కింద ఒక అమ్మాయితో కలిసిన, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన, దానివల్ల ఇది అయి ఉండొచ్చు అని మర్చిపోతారు. సో, ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఈ మిస్టేక్స్ వల్ల ఏమవుతదంటే గ్రాడ్యువల్‌గా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది మీ బాడీలో ఇన్ఫెక్ట్ అవుతా పోతది. లోపల ఎళ్తా పోతది. సో, ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ జనరల్‌గా ఏం చేస్తది తెలుసా? సో, జనరల్‌గా మీకు ఇప్పుడు జ్వరము, జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఏమవుతది, మన ఒక సోల్జర్స్ లాగా ఉంటాయి. ఏంటి డబ్ల్యూబీసీ అంటాము. అంటే తెల్ల రక్త కణాలు. దాంట్లో CD4, CD3 అనే రక్త కణాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా ఈ డబ్ల్యూబీసీ, CD3, CD4 దాని గురించి దాంతో పాటు ఫైట్ చేస్తాయి. ఫైట్ చేసేసి ఆ ఇన్ఫెక్షన్‌ని సంపేస్తది. ఆ వైరస్ కానీ, బ్యాక్టీరియాని సంపేస్తది. సో, ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఏం చేస్తది తెలుసా? ఫస్ట్ ఇది డైరెక్ట్ వెళ్ళి CD3, CD4ని తినేస్తది. అంటే ఆ CD3, CD4 సెల్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. ఆ సెల్స్ ఎఫెక్ట్ అయిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుతది, మీ ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటది. సో, ఫస్ట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చి మీ ఇమ్యూనిటీని టార్గెట్ చేస్తది. ఆ ఇమ్యూనిటీ టార్గెట్ చేయడం వల్ల ఏమవుతది, ఈ CD3, CD4 తగ్గుతా వస్తది. అప్పుడు మీకు డిసీజ్‌తో పోరాడే శక్తి అనేది తగ్గుతా వస్తది. డిసీజ్‌తో పోరాడే శక్తి అని తగ్గుతా రావడం వల్ల ఏమవుతది, సో, మీకు ఫ్రీక్వెంట్‌గా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తది. ఫ్రీక్వెంట్‌గా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తది. ఇలా ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటది. సో, ఇనీషియల్‌గా ఇలా హెచ్ఐవి
ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా గ్రాడ్యువల్గా పాకుతా పోతుందండి. సో అందుకోసము నేను ఇప్పుడు ఉండే ప్రతి యూత్కి చెప్పడం ఏంటంటే, మీరందరూ పబ్‌కి వెళ్ళి మందు మత్తుతో ఏదో మత్తుతో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తున్నారు. చాలామంది గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే డేటింగ్ యాప్‌లో చాలామంది అమ్మాయిలతో కలుస్తున్నారు. కానీ అలా చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేయకండి. కాండమ్స్ యూజ్ చేయండి. కంపల్సరీ కాండమ్స్ యూజ్ చేయండి. సో మీకు అనిపించింది కాండమ్ టేర్ అయింది, మందు మత్తులో నేను ఇన్వాల్వ్ అయినా, వితౌట్ కాండమ్ యూజ్ చేయకుండా ఇన్వాల్వ్ అయినా అనిపించింది అనుకోండి, ఇమ్మీడియేట్‌గా వితిన్ 24 అవర్స్ డాక్టర్ దగ్గర వెళ్ళి కలవండి. డాక్టర్ దగ్గర వెళ్ళి కలిస్తే కొన్ని మందులు ఉంటాయి. ఆ మందులు వాడితే 24 అవర్స్ టు 48 అవర్స్ లోపల ఆ మందులు వాడితే ఆ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ని చంపేయవచ్చు. సో అలా చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ 45 డేస్‌లో కంపల్సరీ హెచ్ఐవి టెస్ట్ అనేది చేసుకోండి. ఏందంటే చాలామంది భయపడి టెస్ట్ చేయించుకోకుండా ఉంటారు. కానీ 45 డేస్ లోపల టెస్ట్ చేశారనుకోండి, ఇన్‌కేస్ పాజిటివ్ వచ్చినా కూడా ఇనీషియల్‌గానే మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా! అలా ఇనీషియల్‌గా మనము మంచి ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, మీ ఇమ్యూనిటీ పెంచుకుంటూ ఈ వైరస్‌ని మనము అంటే ఇన్ఫెక్షన్ రాకుండా దాన్ని కంప్లీట్లీ సైలెంట్ చేయవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ప్రొటెక్షన్ అనేది వాడండి. ఇలాంటి వీడియో కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.